పుదీనా క్యారెట్ సూప్. ఓకే. సో మరి పుదీనా క్యారెట్ సూప్ ఎలా తయారు చేస్తావో చూసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. అలాగే. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో చక్కటి ఇంగ్రీడియంట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎల్లో కలర్లో ఉంది, పంప్కిన్ అన్నమాట. ఓకే. సో పంప్కిన్ తెచ్చేసుకున్నాం, అలాగే క్యారెట్స్ కూడా తెచ్చేసుకున్నాం కదా. స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్గా ఇది మిక్సీ పట్టే ముందు కొంచెం రోస్ట్ చేసి మనం దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే. సో స్టవ్ ఆన్ చేసేయండి. ముందుగా కొంచెం ఆయిల్, ఇందులోనే ఫస్ట్ కొంచెం అల్లం, అలాగే కొంచెం వెల్లుల్లి కూడా. సో కొంచెం తురుముకున్న వెల్లుల్లి. యా. సో ఎవరికైతే ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండి బ్యాడ్ స్మెల్ కూడా వస్తుందో వాళ్ళు అల్లం వెల్లుల్లి కొంచెం ఎక్కువ మోతాదులోనే యూస్ చేయొచ్చు. ఓకే. రిమైనింగ్ జస్ట్ మెడిసిన్స్ ద్వారా వచ్చిన వాళ్ళు ఇది కొంచెం తక్కువ యూస్ చేసినా పర్వాలేదు. ఇంకోటి పల్లవి, మామూలుగా మనకి పచ్చళ్ళు అలా చేసుకున్నప్పుడు మరి కొంచెం వెల్లుల్లి ఘాటు ఎక్కువ ఉన్నప్పుడు పచ్చడి తిన్న తర్వాత కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా, ఘాటు ఇంకా నోట్లోనే ఉండిపోయింది అని. సో అల్లం వెల్లుల్లి ఏంటంటే ఇది ఎక్కువగా ఘాటుని ఇస్తుంది, బట్ అదే టైంలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తుంది. కాబట్టి మనకు ఒకవేళ అల్సర్స్ ఉన్నది తగ్గిస్తుంది. ఓకే. సో నెక్స్ట్ అందులో ఇంకా క్యారెట్ కూడా వేసేద్దాము. అలాగే. అలాగే పంప్కిన్ కూడా. సో చిన్న ముక్కలు, సరిపడా ముక్కలు కోసేసి పెట్టింది. యా, అవును. అండ్ కొంతమందికి నోటిపూత ఉన్నప్పుడు అది అలాగే లీడ్ అవుతూ ఉంటే, అంటే దానికి ప్రాపర్ మెడికేషన్స్ తీసుకోకుండా అలా ఉంటే బాడీ ఇన్ఫెక్షన్కి కూడా లీడ్ అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు యాడ్ చేసిన పంప్కిన్ అండ్ క్యారెట్ రెండిట్లో కూడా మనకు వైటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే బాడీని డీటాక్సిఫై చేస్తుంది, అంటే బాడీని చక్కగా టాక్సిన్స్ అన్నిటిని రిమూవ్ చేస్తుంది. సో దానికి ఇది లీడ్ అవ్వకుండా ఉండడానికి అండ్ ఒకవేళ లీడ్ అయినా సరే ఆ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఓకే. సో మన ముక్కలైతే వేగిపోయినట్టున్నాయి. యా. ఓకే. సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అది మిక్సీ జార్లోకి తీసుకుందాం. అలాగే. పల్లవి, ఇది ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇందులోనే మనము పుదీనా కూడా యాడ్ చేసేస్తున్నాం. సో పుదీనా ఏంటి అంటే నోటిపూత ఉన్న వాళ్ళకి స్మెల్ అనేది కూడా ఎక్కువ, బ్యాడ్ స్మెల్ ఎక్కువగా వస్తుంది. సో ఇది కొంచెం మనకు మౌత్ రిఫ్రెషనర్ లాగా కూడా పనిచేస్తుంది. ఓకే. మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. కంప్లీట్గా పేస్ట్లా కాకుండా కొంచెం క్రంచీగా తయారైంది. అవును. సో ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకుందాము. సో ఇందులోనే మళ్ళీ ఒకసారి వాటర్ వేసి బాయిల్ చేసేసుకుందాం. అలాగే. ఇంకొన్ని వాటర్ వేసేసుకుంటాం. ఓకే. ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ కూడా వేసేద్దాం. అలాగే. కొంచెం సాల్ట్, అలాగే కొంచెం మిక్స్డ్ హర్బ్స్ కూడా వేసేస్తున్నాం. ఇది ఇంకా మూత పెట్టేసుకొని చక్కగా బాయిల్ చేసేసుకుందాం. ఓకే.
మనకి ఎంతసేపు బాయిల్ అవుతే సరిపోతుంది? సో ఆల్రెడీ మనం దాన్ని సార్ట్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ ఒక 5 to 10 minutes బాయిల్ అవుతే సరిపోతుంది. సో పల్లవి చక్కగా ఫినిష్ అయిపోయినట్టుగా నాకైతే చక్కటి వాసన అయితే వస్తుంది. చూద్దామా? యా చూసేద్దాం. చక్కగా మరిగిపోయింది మన సూప్. ఇంకా ఇప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవచ్చు. అలాగే. పల్లవి మరి అయిపోయినట్టేనా? యా ములియా పుదీనా క్యారెట్ సూప్ రెడీ అయిపోయింది. అలాగే. పుదీనా క్యారెట్ సూప్కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. పుదీనా క్యారెట్ సూప్కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టీ స్పూన్లు, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 8, క్యారెట్ ముక్కలు అరకప్పు, పుదీనా కొద్దిగా, ఉప్పు సరిపడా, గుమ్మడికాయ 1, మిక్స్డ్ హర్బ్స్ 1/2 టీ స్పూన్, ఆలివ్ ఆయిల్ 3 టీ స్పూన్లు. పుదీనా క్యారెట్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో అల్లం ముక్కలు, తరిగిన వెల్లుల్లి, క్యారెట్ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అందులో పుదీనా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో మిక్సీ పట్టుకున్న గుమ్మడికాయ మిశ్రమాన్ని వేసి నీళ్లు, ఉప్పు, మిక్స్డ్ హర్బ్ వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు బాగా మరిగించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పుదీనా క్యారెట్ సూప్ రెడీ.